మెల్లగా మెల్లగా మేడం. పడతా పడతా. ఇదిగో ఇదిగో తీసుకో. పడిపోతారు పాప. పడే వాళ్ళందరూ చాలామంది అక్కడ మంది 100 మంది వస్తారంటే అక్కడ ఉన్న రేపీస్ అందరూ కానీ దైవంతో సమానం. ప్రతి వాళ్ళకి పని చేసుకుంటే మనీ ఇస్తాయి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లల్ని కన్నా మనం ఉంటే అది బాధ్యత వాళ్ళని. ఎంత నమ్మున్నారో డైలీ వర్కర్గా వస్తూ ఉంటారు. చేసుకోవడం కానీ నేను చాలా గౌరవిస్తూ ఉంటాను. నేను చాలా గౌరవిస్తూ ఉంటాను. పని చేసుకుంటే హ్యాపీగా ఒకరికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఒకరి చేతి కింద తిట్లు పడాల్సిన అవసరం ఉండదు. నేను గుర్తించింది ఇది అంటే మా మామయ్య సింగరేణి ఎంప్లాయ్. చాలా డబ్బులు తీసుకొచ్చేవారు, తీసుకొచ్చేవారు. సరిపోక కూడా ఇంకా కావాలనేవాళ్ళు. నేను అంటే అప్పుడే తెలుసుకున్నాను మనం కూడా డబ్బు సంపాదించుకోవాలి, మనం ఒకరి కుటుంబానికి అండగా ఉండాలి. భర్తకైనా అమ్మ నాన్నకైనా నా పిల్లలకైనా లిస్ట్ ఉంచుకొని ఏం చేయాలంటే నేను మిషన్ నేర్చుకున్నాను. మిషన్ కుట్టడం వల్ల చాలా బతికాను. తర్వాత కుట్టుకోవడం వల్ల వర్క్ చేసి చిన్నగా మెల్లగా స్టడీస్ మొదలు పెట్టుకున్నాను. స్టడీస్ నుంచి 30 ఇయర్స్ నుంచి జాబ్ చేయడం, 30 ఇయర్స్ నుంచి నా పుట్టిన నేను తినగలిగే శక్తికి వచ్చాను. అదే నిజం. మనం నిజాన్ని గ్రహించుకుంటే మనం ఏదైనా చేసుకోగలం. మన హస్బెండ్ మన బాబుని మాట యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఓరించి దాటుతుంది. ఇది దాటిందంటే ఇక్కడ ఒక స్టాప్